బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడుకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేయబోతుండు. ఎట్టకేలకు ఇన్ని రోజుల నిరీక్షణకైతే తెరబడబోతుంది. విజయ్కి పూర్తి మద్దతు రాని కారణంగా ఇన్ని రోజులు ఆగిర్రు. ఇప్పుడు విజయ్కి సరిపడా మద్దతు అయితే ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు సిపిఎం, ఇంకోవైపు వీసీకే పార్టీలు, ఈ మూడు పార్టీలు విజయ్ పార్టీకి మద్దతు తెలిపినాయి. విజయ్కి కావాల్సిన బలం 118 కాబట్టి ఆయన 107 స్థానాల దగ్గర టీవీకే పార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు 118 స్థానాలకి ఈ మూడు పార్టీలను కలుపుకొని విజయ్ పార్టీ అయితే ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయబోతుంది. విజయ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరొక వైపు పశ్చిమ బెంగాల్కి కాబోయే తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతుండు. సువేందు అధికారిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అమిత్ షా గారు దగ్గరుండి ప్రకటించడం అయితే జరిగింది. సో రెండు రాష్ట్రాలకు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని ప్రకటిస్తారని ఎదురు చూసారు. ఎన్నో హైడ్రామాలు జరిగినాయి. అవన్నీ తెరదించుతూ ఈ రోజున బీజేపీకి సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడుకు ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతాడో వాళ్ళ అభిమానుల ఆనందాన్ని మీరే చూడండి. మొత్తానికి రెండు రాష్ట్రాలల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. కొత్త సీఎంలు ఏర్పడబోతారు. ఫస్ట్ టైంలు సీఎంలుగా వీళ్ళిద్దరు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే అటు సువేందు అధికారి కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు. బీజేపీని దగ్గరుండి ముందుండి నడిపించుడు. అనేక రకాల అవరోధాలు ఎదురైనాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ నుంచి అనేక రకాల దాడులు మొదలైనవి. మొన్నటికి మొన్న బీజేపీ గెలిచిన తర్వాత కూడా సువేందు అధికారి యొక్క పిఏ అయినటువంటి చంద్రనాథ్ని కూడా అతి కిరాతకంగా చంపేశారు. ఆయన భావోద్వేగానికి లోనైండు. అయినా కూడా అవన్నీ భరిస్తూ నేడు బీజేపీ సువేందు అధికారి చేసిన పోరాటాన్ని గుర్తించి సువేందు అధికారికి అయితే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. మరొక వైపు విజయ్ ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు అనేక అవరోధాలు ఎదుర్కొన్నాడు. విజయ్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. మొన్నటికి మొన్న ఈ విజయ్కి సీఎం కాలేడు అని చెప్పేసి డిఎంకే ఏఐడిఎంకే బద్ద శత్రువుడైనా కూడా విజయ్ని గద్దెనెక్కించకుండా ఆపడానికి వీళ్ళిద్దరు కలిసి పనిచేయబోతున్న వార్తలు వచ్చినాయి. అనేక రకాల ఊహాగానాలకు తెరపడుతూ విజయ్ అయితే తమిళనాడుకి సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతుండు. విజయ్ మొదటిసారి పార్టీ పెట్టేసి ఇన్ని అవరోధాలను దాటి మరి ఆయన ముఖ్యమంత్రి కాబోతుండు. ఆయన అభిమానులు కూడా అదే విధమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో అవరోధాలు ఆఖరికి 107 సీట్లు వచ్చినాక కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ అధిగమించి సీఎంగా విజయ్ నేను అనే విధంగా ఆయన ప్రమాణ స్వీకారానికి అయితే సిద్ధమైండు. సో తమిళనాడులో అటు బెంగాల్లో ఈ రెండు చోట్ల కొత్త ముఖ్యమంత్రులతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. సో ఆ అభిమానుల ఆనందం చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. అభిమానుల ఆనందాన్ని కూడా చూడండి.